కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గవర్నమెంట్ విప్గా మా గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు జనరల్ విషయాలు చెప్తూ నూజివేడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్లో చెప్పడం జరిగింది. ఇవాళ మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల సతీష్ అనేవాడు అక్కడ మన పొలుసు పార్థసారథి గారు ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి లింగంనేని కిషోర్ ద్వారా ఇదే వెహికల్స్ని అక్కడ పెట్టి అక్రమ మైనింగ్ చేస్తుంది వాస్తవం కాదా? మీరు చెప్తా ఉన్నారు, ఇదిగో అక్రమ మైనింగ్ని బయట పెట్టండి, బయట పెడతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా మీరే చెప్పాలా? ఎక్కడో బయట నుంచి తోలుకొచ్చామని చెప్తూ ముసునూరు మండలం చిన్నబోయినపల్లి క్వారీ నుంచి మీరు రిసీట్లు పెట్టింది వాస్తవం కాదా? అట్లాగే ముఖ్యంగా ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో మా గౌరవ విప్పు యార్లగడ్డ వెంకట్రావు శాసనసభ్యులు సమన్వయంతో ఉండాలనే ఉద్దేశంతో గన్నవరం నూజివేడు నియోజకవర్గంలో కలిసి కొన్ని సంఘాలుంటే మా బాపులపాటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా బాపులపాటి డిస్ట్రిబ్యూటరీ కమిటీలో మనం ఒకే ఒక సంఘం ఉంది వాళ్ళకి ఈదులగూడు అని. ఆ సంఘానికి వాళ్ళు అడగకుండానే గౌరవ మంత్రి గారు పార్థసారథి గారు అడగకుండానే నూజివేడు నియోజకవర్గానికి సంబంధించిన ఈదులగూడు సంఘానికి చెందిన చిన్నపంగడేశ్వరరావు గారికి ఉపాధ్యక్షులుగా ఇచ్చాం. బాపులపాటి డిస్ట్రిబ్యూటరీ కమిటీకి 2 నియోజకవర్గాల పదవి. అట్లాగే నున్న డీసీ అని చెప్పి మాకు 6 సంఘాలు ఉంటే ఒకే ఒక సంఘం బొద్దనపల్లి నాకిరిపల్లి మండలంలో ఉంది. ఆ సంఘానికి ఉపాధ్యక్షులుగా మన సారథి గారు అడగకుండానే మా ఎమ్మెల్యే గారు వెంకటరావు సూచనల మేరకు ఉపాధ్యక్షులుగా బొద్దనపల్లి గ్రామానికి చెందిన నూజివేడు నియోజకవర్గానికి చెందిన ఉప్పు వెంకటరావు గారికి వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. మీరేం చేశారు? మా డీసీలో ఈ నెల 14 జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో రేమల్లి సంఘంలో 12 వార్డులు ఉంటే 7 వార్డులు గన్నవరం నియోజకవర్గంలో ఉండి 5 వార్డులు నూజివేడులో ఉంటే ఆ రోజు అవగాహన రాహిత్యంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రవర్తిస్తే 7 మాకుండి 5 నూజివేడుకుంటే ఆ రోజున్న పార్థసారథి గారు ఎలక్షన్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి మా సంఘం మాకు ఇవ్వకుండా రేమల్లి ఒక బీసీకి చెందిన ఈడే అక్కయ్య కానీ ప్రతిపాదిస్తే ఆయనకి ఇవ్వకుండా మీరు బలవంతం పెట్టి ఆ సంఘానికి నూజివేడికి సంబంధించిన వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా చేసి నిజం కాదా అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది వాస్తవం. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు అడిగితే మంత్రి గారు నేను రిజైన్ చేపిస్తాను, అది నాకు తెలియదని చెప్పాడు మంత్రి గారు. ఇదేంటండి అంటే ఓవరాల్గా ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ అనుచరులతో కుంభక్కై తెలుగుదేశంలో నాయకులతో కుంభక్కై ఏదేదో చేస్తూ ఉంటే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నం అని చెప్పి ఈ ప్రెస్ మీట్లో ఉన్న అందరూ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు మీ ఉద్దేశం ఏంటి? కష్టార్జితం కష్టపడి అమెరికాలో కష్టపడి ఇవాళ 120 కోట్లు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ ఉంటే అక్కడ వైసీపీకి నాయకుల్ని ఎంకరేజ్ చేసి మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే నూజివేడు నాయకుల ఉద్దేశం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఆలోచించండి. మన డెవలప్మెంట్కి వెళ్ళి సమన్వయంతో ఉండే వ్యక్తి యార్లగడ్డ వెంకటరావు, మీరు అనవసరంగా రాద్ధాంతం చేసి మా గౌరవ శాసనసభ్యుల్ని అగౌరవపరచొద్దు, మా మనోభావాలు దెబ్బతీయవద్దని మీకు ఎతో పలుకుతా ఉన్నాం. మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్. శారీ రోలింగ్, శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత. స్ట్రెయిన్ రిమూవల్, స్ట్రీమ్ ఐరన్, బెడ్షీట్ వాష్, కర్టెన్ కేర్, వాష్ అండ్ ఫోల్డ్, వాష్ అండ్ ఐరన్ చేయబడును. జెరీ, పట్టు, ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును. ప్యాంట్లు, షర్ట్లు, పట్టు పంచెలు, కండువా, కోట్స్ అండ్ షెర్వానీస్, బ్లాంకెట్స్, డోర్ కర్టన్స్, అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును. లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్. కేబీఆర్ సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్. ఫోన్ 7997855333. వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్,
ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్ర ఫ్యాషన్ డిజైనర్స్. డిజైనర్ ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్, మగ్గం వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించును. అన్ని రకముల మ్యాచింగ్స్ లభించును. ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది. KBR సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్.